చార్లీ చార్లీ నువ్వు ఓడి చేత చంపబడ్డావా? చార్లీ చార్లీ నువ్వు ఓడి చేత చంపబడ్డావా? అమ్మా బంద్ చేద్దాం రే, పోదాం ఇంటికి. గాయస్ ఇగో ఫ్రెండ్స్, ఎస్ అని మీదకి అయింది. అది ఎట్లా పోయింది ఏందనేది మాకు కూడా తెలియదు అనమాట. చార్లీ చార్లీ ఇప్పుడు మా దగ్గర ఉన్నావా నువ్వు? కుక్కలు మొత్తుకుంటున్నాయి. సో చూస్తురుగా, రికార్డ్ చేస్తున్నా, ఇందులో కూడా క్యాప్చర్ చేస్తున్నా అనమాట. డాగ్ వచ్చింది బాయ్ కుక్క. బాయ్ సాబ్ గేమ్ మధ్యలో ఆపినాం. కుక్కర్లుతుంది గాయస్, కుక్కర్లుతుంది. మీకు నాకు తెలిసి సౌండ్ క్యాప్చర్ అవుతుందా కాదా నాకు తెలియదు. కుక్కర్లుతుంది, ఎందుకు కొరుతుందో అర్థం అవుతలేదు మాకు. నిజంగా కుక్కలు మొత్తుకుంటున్నాయి, మస్తు సేపర్స్ అంది, భయం అవుతుంది. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మేము ఇన్స్టా రీల్ చూస్తుంటే చార్లీ చార్లీ గేమ్ అని వచ్చినప్పుడు మేము ఇది రియల్ ఆర్ ఫేక్ అని ఆడడానికి మిడ్ నైట్ 12 అవుతుంది కరెక్ట్ వీడియో స్టార్ట్ చేసినాం. ఈరోజు మాకు రెస్పాన్స్ ఇస్తుందా ఇవ్వదా మేము కూడా ట్రై చేస్తాం. మనకి అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఇది, వినడం కానీ ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇది. సో ఒకసారి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. ఒకటి వచ్చేసి కెమెరా అక్కడ, ఇక్కడ మీకు ఏముందో అది అవుపిస్తలేదుగా, నేను ఇందులో చూపిస్తా ఏమైతుంది. కెమెరా ఆన్ చేస్తా, ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారా అడగనారా? నువ్వే అడుగు. అడగనా? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఏం రెస్పాన్స్ వస్తలేదు, ఎవడన్నా అడుగురి అబ్బాస్. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఏం రెస్పాన్స్ అయితే వస్తలేదు అనమాట. నువ్వు అన్న ఒకసారి ట్రై చేయరా. చార్లీ చార్లీ ఆర్ యు దేర్? ఏం రెస్పాన్స్ వస్తలేదు. సరే ఇస్తలేదు, ఇంకోటి అడుగుదానే. కదిలింది. చార్లీ చార్లీ నువ్వు ఓడి చేత చంపబడ్డావా? చార్లీ చార్లీ నువ్వు ఓడి చేత చంపబడ్డావా? అమ్మా సప్లాట్ ఉంది. బంద్ చేద్దాం రే, పోదాం ఇంటికి. బాయ్ సాబ్ ఇస్కరు పోదాం ఇంటికి. గేమ్ మధ్యలో ఆపుదా? గేమ్ మధ్యలో ఆపితే ఏమవుతుంది బే? చంపేసి మటవాడు కానీ మటవాడు చావదేంటి, అలా చదవాలి. సరే ఇంకోసారి అడుగుదాం. ఇప్పుడు ఏం కాదు, గాలి కదలొచ్చు. గాలి కూడా పెద్ద గాలి ఏం వస్తలేదు, చెమటలు పడుతున్నాయి. గాలి నార్మల్గానే ఉంది, మళ్ళీ గాలి ఏం వస్తలేదు. ఇది ఎస్ చెప్పింది, ఈ రికార్డ్ రాఫ్ అవుతుంది పైన. చార్లీ చార్లీ ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నావా? ఇక్కడ చార్లీ చార్లీ ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నావా? ఓ గాయస్ ఇగో ఫ్రెండ్స్, ఎస్ అని మీదకి అయింది. అది ఎట్లా పోయింది ఏందనేది మాకు కూడా తెలియదు అనమాట. ఒక నిమిషం అది చూడాలి మనకి, అది నాకు నమ్మసక్యంగా అయితే లేదురా. అంటే ఇప్పుడు అల్ల ఏమనుంది, డేంజర్ అని ఇట్లా గేమ్ డేంజర్ అని ఉంది కానీ ఇది ఎస్ మీదకి ఎట్లా పోయింది నాకు అర్థమైతలేదు. మళ్ళీ గాలి వస్తలేదు, పెట్టు మనం చుట్టుముట్టున్న పెట్టు, ఒకసారి పెట్టు, మళ్ళా పెట్టు, మళ్ళా ఇప్పుడు రెండోసారి తిరగడం చూద్దాం. సెకండ్ ట్రై.
ఇప్పటికే పిచ్చలు డోలు కొట్టేస్తున్నాయి. చార్లీ చార్లీ ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నావా? చార్లీ చార్లీ ఇప్పుడు మా దగ్గర ఉన్నావా నువ్వు? కాదురా భాయ్ సాబ్ కుక్కలు మొత్తుకుంటున్నాయి. కాదే భయం అవుతుంది కొద్దిగా. మంటైరా మంటొద్దా ఇప్పుడు వద్దా? వద్దా ఇంకా ఆగు ఒక నిమిషం. భయం అవుతుందిరా నా స్టార్టింగ్ ఇట్లా ఇంతసేపటికి. పెట్టు మిడిల్లో పెట్టు. సెట్ చేయి. అంతే. కొంచెం నేను పెడతాను కరెక్ట్ అవుపిస్తుంది. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? అడుగుతావు నెక్స్ట్ క్వశ్చన్? ఇప్పటికే భయం అవుతుంది కొంచెం. నాకు నువ్వే అయిపోతుంది. నాకు ఇప్పటికే డాగ్స్ మొత్తుకుంటున్నాయి. నాది రికార్డ్ అయ్యేటప్పుడు మధ్యలో ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థమైతే. ఆఫ్ అవుతుంది స్క్రీన్. ఇప్పుడు అబ్బాస్ నువ్వు రికార్డ్ నువ్వు రికార్డ్ నన్ను ఇట్లా చూపించు అట్లా చూపించు. సో గైస్ చూస్తురుగా రికార్డ్ చేస్తున్నా. ఇందులో కూడా క్యాప్చర్ చేస్తున్నా అనమాట. నేను చేస్తున్నా. చార్లీ చార్లీ నువ్వు ఎవరి చేతన చంపబడ్డావా? అరే ఎందుకు సప్పుడినో పడుతుందిరా నాకు. సప్పుడు కాదురా ఇది ఎట్లా జరుగుతుందో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మంట నార్మల్గానే ఉందిరా. ఇప్పటివరకు ఇక్కడ భయపడలే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇక్కడ భయపడడం. కాదు అసలు ఆన్సర్ ఎట్లా చెప్తుంది? నైట్ టైం పంచర్లు అయినప్పుడు ఇంత భయపడలేదురా. బండి పంచర్ అయినప్పుడు. కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఇట్లా రికార్డ్ అయితే లేదు. కొద్దిగా గట్టిగా అడుగు. చార్లీ చార్లీ మళ్ళీ అడుగుతున్నా నువ్వు ఎవరి చేతన చంపబడ్డావా? నో ఆన్సర్. రెస్పాండ్ అవుతలేదు. చార్లీ చార్లీ నువ్వు ఎవరి చేతన చంపబడ్డావా? చార్లీ చార్లీ నువ్వు ఎవరి చేతన చంపబడ్డావా? అడుగు మళ్ళీ సార్ అడుగు. చార్లీ చార్లీ నువ్వు ఎవరి చేతన చంపబడ్డావా? చార్లీ చార్లీ నువ్వు ఎవరి చేతన నో. కాదురా ఇది ఎట్లా రెస్పాండ్ అవుతుంది నాకు అర్థమైతలేదు. మంటకి వస్తలేదురా. ఈయన మంట జోలు తర్వాత సంగతి ఎట్లా గాలికి వస్తలేదు కదా. మంట గాలి వస్తే మంట అక్కడిక్కడ అవుతుంది. కొంచెం మంట పెట్టి ఆ చిన్న మంట కాకుండా తర్వాత సంగతి దగ్గర నాకు కొద్దిగా భయం అవుతుంది. చుట్టుముట్టు చూపి ఒకసారి. మొత్తం చీకటి చుట్టుముట్టు చూపి ఒకసారి. నిజంగా క్యాప్చర్ మొత్తం చీకటే ఫ్రెండ్స్. చుట్టుముట్టు చూడండి. అసలు ఏం లేదు ఇక్కడ. కొండలలో మొత్తం కొండలలోనే ఇది. చూసి ఫ్రెండ్స్ ఇగో ఏం లేదు ఎక్కడ లేదు. ముగ్గురమే ఉన్నాం అనమాట. ముగ్గురమే వచ్చినాము. ఇగో చూడు ఇగో భయం అవుతుందిరా. మళ్ళీ అడుగుదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా గాయస్. ఇప్పుడు నాకు కొద్దిగా భయం అవుతుంది అడుగుదామంటే. చార్లీ చార్లీ ఏమని అడిగాను క్వశ్చన్? చార్లీ చార్లీ నువ్వు అబ్బాయివా అమ్మాయివా? లైట్ వేసుకొని వస్తున్నారు. నువ్వు అయితే అడుగు. చార్లీ చార్లీ నువ్వు అబ్బాయివా అమ్మాయివా? అబ్బాయి మీద అయితే ఎస్ అనువో, అమ్మాయి మీద అయితే నువ్వు అనువో. చార్లీ చార్లీ నువ్వు అబ్బాయివా అమ్మాయివా? ఏం అమ్మాయి. గైస్ చార్లీ చార్లీ అంటే అమ్మాయి ఆరా? చార్లీ అంటే అమ్మాయి పేరు అమ్మాయి దేరా. అమ్మాయి. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆన్సర్ వచ్చింది కదా. అరే పోదాం పారా. వద్దురా చెప్తుండ్రా. చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అరే వద్దు ఎక్కడో అడవి దగ్గరకు వచ్చినాము. అరే వద్దురా పోదాం రా. కొంచెం లాస్ట్ గా అడుగుదాని. పోదాం రా. వద్దురా భయం అవుతుంది మొత్తం. ఒక్క నిమిషం నాకు కూడా కొద్దిగా భయం అవుతుందిరా. పెళ్లి కాలేదు మాకైనా. ముగ్గురు కాలేదు.
కొనట్నే ఉండు, నేను సెట్ చేస్తా. టచ్ చేయి కొద్దిగా మస్తు ఇచ్చి పెట్టు. ఒక్క నిమిషం. పెన్సిల్ సెట్ చేసే వరకు టైం అయిపోతుంది. ఏ ఆగు నువ్వు కొద్దిదాని లేక చేతి పట్టుకుంటావు. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? ఎవరైనా అడుగుతారా? ఏమైనా అడుగుతారా? మీరే అడుగుడే బాబు, నాకు భయం అవుతుంది. క్వశ్చన్స్ ఏమని అడుగుదా అని. ఫ్యామిలీ ఉందా లేదా? చార్లీ నీ ఫ్యామిలీ ఇంకా బతుకుందా? 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 పోదాంరా. వద్దురా గాయస్ ఇది ఎస్ అని చూపిస్తుంది. నాకు కొద్దిగా ఇది అవుతుంది, షివరింగ్ అవుతుంది నిజం చెప్పాలంటే. భయం అవుతుందిరా. అయ్యా ఇంకా క్వశ్చన్స్ అడిగి. అరే క్వశ్చన్స్ కాదురా, ప్రాణాలకు ముఖ్యమా నీకు క్వశ్చన్స్ ముఖ్యమారా? మనకి ఆడి సబ్స్క్రైబర్స్ ముఖ్యం ఫస్ట్. అరే అది కాదురా, ప్రాణం రా. ఒక నిమిషం ఆగు. లాస్ట్ టైం ఫైనల్ నాకు కొద్దిగా షివరింగ్ అవుతుంది, నాకు భయం అవుతుంది కొద్దిగా. కానీ గాలి వస్తలేదురా, ఎలా తిరుగుతుంది? ఇటు నుంచి గాలి వచ్చినా కానీ అటు పోవాలంటే స్పేస్ ఉండాలి, అయినా రాదు అట్లా గాలి. అరే పోదాం పారా. వద్దురా. క్వశ్చన్ అడుగుతా సెట్ చేయి. కాదురా నాకు భయం అవుతుందిరా నాయన. భయం కరెక్ట్ కానీ అన్ని క్వశ్చన్స్ అడిగినాక తర్వాత. అరే పోదాం రా. చీకటి అవుతుంది, నాకు 12 దాటిపోయింది. ఓర్చేత ఇప్పుడు మనని మధ్యలో గేమ్ మధ్యలో వెళ్ళిపోతే మనల్ని చంపేసేమాడు. చార్లీ మేము గేమ్ అనేది మిడిల్ బంద్ చేస్తే మమ్మల్ని ఏమన్నా చేస్తావా? మిడిల్ అడుగు బాయ్. ఏమన్నా అయింది అనుకో మళ్ళా ఏంది? ఈ యూట్యూబ్ లేదు ఏం లేదు, బంద్ చేస్తా నేను మళ్ళా. ఇక నాకు జరా ఒక్క నిమిషం, నాకు భయం అవుతుంది. ఒక్క నిమిషం మధ్యలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆగు. ఇప్పుడు పుసుకున ఇచ్చిపెట్టిపోతే ఏంది పరిస్థితి? ఏమన్నా చేస్తే? అరే ఏం కాదురా, ఏం చేయదురా, పోదాం పారా. ఒక నిమిషం అడగనైతే అడుగుదాం గారు, ఇంతసేపు ఆన్సర్. డాగ్ వచ్చింది బాయ్. కుక్క బాయ్ సాబ్ గేమ్ మధ్యలో ఆపినాం. కుక్కొర్లుతుంది గాయస్, కుక్కొర్లుతుంది. గేమ్ మళ్ళీ రెడీ, మళ్ళీ ఫాస్ట్ రెడీ రా. అరే చేయరా, భయం అవుతుంది చేయరా. అరే కుక్కొర్లుతుందిరా ఈ నైట్. ఆగురా బాయ్, ఆగు. కుక్కలు ఏడుస్తున్నాయి, మొత్తుకుంటున్నాయి. మీకు నాకు తెలిసి సౌండ్ క్యాప్చర్ అవుతుందా కాదా నాకు తెలియదు. సడన్ గా ఇక్కడ ఏ కుక్కలు రావు ఫ్రెండ్స్. అప్పటి నుంచి మేము ఈ గేమ్ ఆడుతున్నా, అప్పటి నుంచి స్టార్ట్ చేసిన కానీ వరులుతున్నాయి, చాలా మొత్తుకుంటున్నాయి. ఏందో మరి బాయ్ రాళ్ళతో నిలబడి దగ్గర. నువ్వు గేమ్ మధ్యలో ఎందుకు లేచినావు ఫస్ట్? గేమ్ మధ్యలో ఎందుకు లేచినావు ఫస్ట్? నువ్వు అది ఎందుకు మొత్తుకుంటుంది కాదు, భయపడ్డా. నేనెందుకు లేదురా లేకుంటే. అరే నువ్వు ఊదరా బాబు, కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోదాం. గేమ్ లేదు ఏం లేదు, బంద్ చేయదంట. రే గేమ్ మధ్య లేవకు నువ్వు, కూర్చో. అరే కుక్కర్లుతుంది బే, పోదాంరా. కుక్కర్లుతుంది, అర్థమవుతుందా మరి? కుక్కర్లని నువ్వు మొత్తుకుంటున్నారా? గేమ్ మధ్యలో ఇచ్చిపెట్టద్దు, కూర్చో. గేమ్ మధ్యలో ఆడ రాసి ఉందిగా బాయ్, అలా గేమ్ మధ్యలో ఇచ్చిపెడితే ఏమవుతుందో ఫస్ట్ దాంతో. కుక్క కొరుకుతుందిరా? సో గాయ్స్ మాకు భయం అవుతుంది. కాదు వీడియో లేదు ఏం లేదు. ఒక్కటి లాస్ట్ క్వశ్చన్ బాయ్.
నాకు భయం అవుతుంది తీసే. మాకు ప్రాణాలు ముఖ్యం రా క్వశ్చన్. ఆగు ఈ క్వశ్చన్ అడుగుతానే మనది ఏదో డిక్లేర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అదే అన్న నీకు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నా అరేడు డిక్లేర్ కానికే. ఇప్పుడు నువ్వు గేమ్ మధ్య లేచినావు కాబట్టి నేను చంపుతుందా లేకపోతే ఏందో అడుగు. అరే అడుగురా, నాకు భయం అవుతుంది, అడుగురా. గేమ్ మధ్యలో వేసిన అందుకే మనం వేసావా అని అడుగు. గేమ్ మధ్యలో లేచినందుకు ఏమైనా చేస్తావా చార్లీ? ఇంకోసారి అడుగు. ఇప్పుడు నువ్వు చార్లీ ఇప్పుడు మీ మిడిల్ నువ్వు క్వశ్చన్ ఆర్డర్ అయ్యా. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. కుక్కలు ఒర్రుతున్నాయి, అది అర్థమవుతుందా? కుక్కలు ఒర్రుతున్నాయి. పోదాం రా. ఫస్ట్ అడుగు క్వశ్చన్ అడుగు తర్వాత కుక్కలు ఒర్రుతున్నాయి నీకు. పోదాం రా రే. ఆ కుక్క అసలు ఎందుకు ఒర్రుతుందో అర్థమైతలేదు. పోదాం రా. చార్లీ ఇప్పుడు మేము మిడిల్లో లేచినాక మమ్మల్ని ఏమైనా చేస్తావా? బాయ్ సాబ్ పోదాం బాబాయ్. బాయ్ సాబ్ పోదాం బాబాయ్. అరే పోదాం పారా. కుక్కలు ఒర్రుతున్నాయి, ఇది ఎస్ అని వచ్చింది. పోదాం రా, చెప్తిన్రా. తగలబెట్టేసి పోదాం. నాకు షేరింగ్ వస్తుంది. తగలబెట్టేసి పోదాం బాబాయ్. తగలబెట్టేసి పోదాం. కడితే అగ్గిపెట్టేది. ఒక్క నిమిషం ఆ పెన్సిల్ అన్నీ తగలబెట్టేదాం. ఒక నిమిషం అగ్గిపెట్టేది, అగ్గిపెట్ట తగలబెట్టినాం. గేమ్ ఆడింది ఫస్ట్ స్టార్ట్ చేసి పట్టుకోరా. అరే పోదాం రా. ఇది ఒకటి అయిపోయి తగలబెట్టి తొందరరా. స్టార్ట్ చేసింది కాబట్టి తగలబెట్టేసి దాంట్లో క్యాప్చర్ చేయి. జల్ది తగలబెట్టి బాయ్. కుక్క ఒర్రుతుంది, ఎందుకు ఒర్రుతుందో అర్థం అవుతలేదు మాకు. నిజంగా కుక్కలు మొత్తుకుంటున్నాయి. మస్తు సేపర్స్ అంది భయం అవుతుంది. చిన్న కానించి అసలు నాన్ స్టాప్ లేకుండా మొత్తుకుంటున్నాయి. కాకపోతే మళ్ళీ ఇప్పుడు దగ్గరకు వచ్చింది మమ్మల్ని చంపేసావు అన్నప్పుడు. మేము ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నేను ఎంకంగా ఉందని చెప్పగానే నేను చూస్తే నాకు నిజంగా గుండె ఆగిపోయినంత పని అయింది. కుక్కర్ అయితే నాన్ స్టాప్ ఒర్రుతుంది. కొంచెం స్టాప్ చేసినాయి చూడండి. ఇగో ఇప్పుడు సైలెన్స్ ఉంటుంది చూడు. అసలు సైలెన్స్ అంటే సైలెన్స్ ఉంది ఇప్పుడు. అసలు పేపర్ కాల్చిన తర్వాత అయితే మాత్రం సైలెన్స్. పేపర్ చూడండి. క్యాప్చర్ చేయి మొత్తం. అసలు సౌండ్ కూడా చేస్తలేవు. కుక్కలు ఉన్నాయా లేవే ఇప్పుడు ఈడ. ఇప్పుడే మ్యాంకల్కి వచ్చింది ప్లస్ మొత్తుకుంది. మళ్ళీ గేమ్ ఆడంగానే ఇప్పుడు గేమ్ బంద్ చేయగానే లేదు ఈడ. లేదా ఫస్ట్ చీకటి అయిపోయింది. సరే గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. మీకోసం ఇంత రిస్క్ చేసి వచ్చినాం.